బ్రో హాయ్ బ్రో. నమస్తే బ్రో. బ్రో రీసెంట్ గా ఉగ్రదాడులు చనిపోయిన ఎవరైతే మధుసూదన్ రావు గారు వాళ్ళ ఫ్యామిలీకి జనసేన పార్టీ తరఫు నుంచి ఒక 50 లక్షల విరాళం అయితే ఇచ్చారండి. వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటానని కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎప్పుడోటాని కాదు భయ్య, ఆయన ఏంటంటే ప్రతి దానికి అంటే ఈ డబ్బుల పరంగా కాదు దేనికైనా సపోర్ట్ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే మన వాళ్ళు రాజకీయ పరంగా తీసుకుంటారు అని తెలిసింది ఇది ఒకటే. ఆయన చాలా మంది సినిమా ఆర్టిస్టులకు కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, ఏదైనా వాళ్ళకి ఏదైనా బాధ కష్టం అంటే ఆయన ఆదుకునే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు అలా పవర్ స్టార్ ఎందుకు అయ్యారంటే ఏదో సినిమాలు చేస్తాను ఇంకోటి కదా, అంతమంది అభిమానులు అంటే ఆయనకి ఇలాంటి సహాయాలు ఆయనకి ఏమీ లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనఫ్ ఆయన దగ్గర ఏం లేదు. ప్రజలు బాగుండాలి, మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటాడు అనమాట. డబ్బుల విషయంలో కాదు ఇంకేదైనా సరే, ఎందుకనే కాదు చాలా మందికి ఇచ్చాడు డబ్బులు ఆయన. అదొకటి. ఇప్పుడు దీన్ని కూడా చాలా రాజకీయంగా మార్చారు కదా. ఆయన మాట్లాడుతూ కూడా పాకిస్తాన్ మీద ప్రేమ అంటే అక్కడికి వెళ్ళిపోండి అని కూడా ఆయన మాట్లాడారు. దీనికోసం ఏమంటారు? అంటే చెప్పేది అదే అనమాట. ఇది రాజకీయ పరంగా తీసుకోవాల్సిన విషయం అయితే కాదనమాట. ఎందుకంటే రాజకీయ పరంగా మనకు తెలిసింది ఇది ఒక్కటే ఆయన చేసింది. మిగతా సినిమా నేను ఇందాక చెప్పాను అనమాట. సినిమా వాళ్ళ పరంగా కావచ్చు, ఆయనకి ఏదైనా కష్టం వచ్చింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటారు. ఎందుకంటే ఆయన అంత పెద్ద స్టార్ అవ్వడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు స్పందించలేని పవన్ కళ్యాణ్ ఈ ఉగ్రవాదాలు చనిపోయినప్పుడు స్పందించారు, కేవలం హిందూస్ అన్న పేరుతోనేనని కూడా మాట్లాడుతున్నారు. అది నిజమేనా? అలాంటిది ఏమి ఉండదు భయ్య. ఎందుకంటే మనకు ఇప్పుడు ఏంటంటే ఆయన వల్ల జరగకపోయినా ఇంకో వాళ్ళు జరగకపోయినా ఏంటంటే మనకేంటంటే దేశం నుంచి జరిగింది అనమాట. అది అర్థమైందా? వేరే వాళ్ళు అంటే వేరే దగ్గర నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి కావడం అనేది అది చాలా బాధాకరం ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు ఆయనకి ఏంటంటే ఆయన మాట్లాడేది కూడా ఒక ఏంటంటే ఒక ఏంటి ఈ అది చెప్పాలి దాన్ని మంచితనమా, ఆయన చెగువేరా పాటలు అంటారు చెప్తారుగా, అవును, ఆ టైప్ ఆఫ్ లో ఉంటది అనమాట. ప్రతిదానికి దేశభక్తి ఇలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటాడు అనమాట ప్రతిదానికి. అందుకని చెప్పి ఇక్కడ ఇప్పుడు స్పందించాడు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్యన బాగా ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి బ్రో. అంటే ఆయన ఏది చేసినా సరే పాలిటిక్స్ గా మత భేదాలు ఇవన్నీ కూడా లేపుతున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఏంటంటే ఆయన ఎదిగిపోయాడు అనమాట. ఇంకో మెట్టు ఎదిగితే సీఎం అయిపోతాడు, డిప్యూటీ సీఎం. అయితే ఏంటంటే ఒక మంచి అంటే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆయన ఎప్పుడైనా అంటే కిందికైనా అనుచరులా ఉంటారు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా తెలుగు ప్రేక్షకుల స్థాయిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కిందికి దించే స్థాయికి మీరైతే రాలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన స్థాయి అదే. మీరు ఎంత నెగిటివిటీ నెగ్లిజెన్స్ ఏం తీసుకొచ్చినా కూడా ఆయన ఎప్పుడైనా అదే స్థాయిలో ఉంటాడు. ఆయన ఎవరినైతే నెగిటివ్గా ఇలా పబ్లిసిటీ చేసేవాళ్ళని చెప్తాను, కంపల్సరీ మీరు ఏం పీకలేరు. అర్థమైందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తాను, ఎనఫ్. మీరు ఎన్నేం చేసుకోండి, పవర్ స్టారే, మీరు అంతే అన్న. మరో విషయం అన్న, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా కావాలని హిందూస్ ని టార్గెట్ చేశారు. కానీ హిందూస్ కు ఉన్నది ఓన్లీ మన ఇండియా అనే, బయట ఎక్కడ కూడా హిందూస్ కి అంత గౌరవం లేకుండా పోతుంది కదా. దీనికోసం ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు కావాలని హిందూస్ కోసమే మాట్లాడుతున్నారా? హిందూస్ అంటే హిందూ గురించే మాట్లాడతానంటే మనకి ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో హిందూస్ ఆల్రెడీ లేరు కదా. అర్థమైందా? ముస్లిమ్స్ ఉన్నారు, దాని తర్వాత సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. వాళ్ళు హిందూసే కాకపోయినా వేరే వాళ్ళు ఏదైనా ఇష్యూ అయినా కూడా ఆయన ఇలాగే స్పందిస్తాడు. ఇప్పుడు కాశ్మీర్ లో 26 మంది సుమారుగా చనిపోవడం అయితే జరిగింది కదా. ఈ 26 మందిలోని 25 మంది కేవలం హిందూస్, ఒక్కరే ముస్లిం సంబంధించిన అక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన. కానీ ఎందుకని హిందూస్ ని టార్గెట్ చేస్తున్నారు? అదొకటి. రీసెంట్ గా కేరళలో కూడా ముస్లిమ్స్ కొద్దిమంది కూడా ర్యాలీ అయితే చేశారు కొవ్వొత్తులు పట్టుకుని, అది కూడా పాకిస్తాన్ కి మద్దతుగా. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇండియాలోనే ఉండి ఇండియా మీద బురద జల్లే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏంటంటే మనకు విరుద్ధంగా ఉన్నారు కదా, మరి ఇండియన్ దెంగ ఏం చెప్పాలి అంతే. ఓకే, అలా మించి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారా? చెప్తాను భయ్య, ఎప్పటికీ ఏదైనా ఒకటి చెప్తాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎంత నెగిటివిటీ తీసుకొచ్చినా కూడా, అది రాజకీయాల పరంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆయన స్థాయిని అయితే ఎవరు కింది దించలేరు అనమాట. ఆయన ఎక్కడే ఉంటాడు, మీరు ఇక్కడే ఉంటారు అంతే. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సెంటర్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నది అంటున్నారు. ఆయన స్థాయి సెంటర్ మినిస్టర్ లేకపోతే సీఎం లేదా పిఎం? ఆయన ఆల్రెడీ మంచి పనులు చేశాడు, ఇంకా మంచి పనులు చేస్తాడు. కంపల్సరీ ఒక మంచి స్థాయికి అయితే వెళ్తాడు. ఒక సీఎం నుంచి అలా ఎదుక్కుంటూ వెళ్ళిపోతాడు, పిఎం దాకా కూడా వెళ్ళిపోవచ్చు. అన్న, ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే మనం పవన్ కళ్యాణ్ గారి ఎక్కువ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని వదిలేశారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం మీరు ఇచ్చే సమాధానం ఎటువంటిది?
సి ఇప్పుడు ఏంటంటే ఆయన పిఠాపురంలో ఒకటి ఉండట్లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. చూస్తాడు, అది ఎవరికి కనిపిదు అనమాట. ఇప్పుడు ఏంటంటే దేశం మీద ఇలా బయట అంటే డబ్బుల పరంగా కావచ్చు మాట్లాడుతాను కావచ్చు ఆయన బయట ఉన్నాడు అని జనానికి వాళ్ళు అనుకుంటారు అనమాట జనాలు. కానీ ఆ లొకేషన్ లో పిఠాపురం ఆయన ఎమ్మెల్యే ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి అడిగితే కదా మీకు తెలిసేది. మీరేదో ఊహించుకొని ఆయన ఏదో అక్కడ చేయట్లేదు, అక్కడ దేశానికి చేస్తున్నాడు, పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అంటే అది ఎవరికి చెప్పు, ఎవరికి? ఆ లొకేషన్కి వెళ్ళి ఒకవేళ దమ్ముంటే మీడియా దగ్గరికి పిఠాపురంలోకి వెళ్ళి ఆ ప్రజల్ని ఏం చేస్తున్నాడు, ఏంటి సంగతి, చేయట్లేదు ఏంటి సంగతి అక్కడికి వెళ్ళి మాట్లాడితే తెలిసింది. ఊరికే నువ్వు నేను కూర్చొని మాట్లాడితే కాదుగా. పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇదే కూటమితో కలిసి ఉండే అవకాశం ఉందన్నా విడిపోయే ఛాన్సెస్ ఏమైనా కానీ కనిపిస్తున్నాయా? అది తర్వాత చర్చిద్దాం గురు. ఇప్పుడైతే ఎందుకంటే ఇప్పుడైతే మంచి కూటంగా నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన అయితే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మాట్లాడుతూ మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుందని మాట్లాడారు. ఆయన దీని ప్రజలు ఏ విధంగా తీసుకోవచ్చు? అది ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ అవి ఉండొచ్చు. ఒకవేళ ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని గెలిపించుకుంటాం ఎప్పుడైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఇంకొక 3 years 2 years అయిపోయింది ఆల్రెడీ. ఇంకో 3 years లో మంచి చేస్తారా ఏంటి సంగతి అని చెప్పి చూస్తారు ప్రజలు ఎవరు మంచి చేస్తారని చెప్పి. బెటర్ దెన్ జగన్మోహన్ రెడ్డి గారితో ఈయన బెటర్ దెన్ గా ఉన్నారు ఇప్పుడున్న పరిపాలనలో. కంపల్సరీ ఇళ్ళకే ఓటేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.